హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనక ఉన్న వాస్తవాలు, న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్డింగ్స్ వెనకున్న ఎజెండా ఏంటనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్డింగ్ ఐటెంగా శబాష్ ఇలాగే పనిచేయండి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్కి, ముఖ్యమంత్రికి చెప్పిందట. పార్టీకి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, రాష్ట్ర క్యాబినెట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీకి పిలిచారు అధిష్టానం. శబాష్ అని చెప్పిందట, ఇట్లాగే పనిచేయండి అన్నట. ఇది చూస్తే సరే, శబాష్ అనటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శబాష్ అనటంలో పెద్ద ఆశ్చర్యమే ఉండదు. శబాష్ అనకపోతే ఇంతకంటే వరస్ట్ గవర్నమెంట్ లేదని ఏ అధిష్టానం చెప్పదు. బయటికి చెప్పేటప్పుడు లోపల ఏదైనా ఉంటే మాట్లాడతారు, దానిపైన విమర్శలు, దానిపైన ఎక్సర్సైజు, దానిపైన మెరిట్స్ డిమెరిట్స్ ఏమున్నాయి అనేది మాట్లాడుకుంటారు. కానీ బయటికి చెప్పేటప్పుడు శబాష్ అనే చెప్తారు, ఎంత వరస్ట్గా ఉన్నా. దాంట్లో మనం పెద్దగా శబాష్ అంద కదా చాలా అద్భుతం అని మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ అనాల్సిన శబాష్ ఎవరు అనాలి? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, ఇప్పుడు తెలంగాణలో 2.5 సంవత్సరాల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన అనుభవిస్తున్న ప్రజలు శబాష్ అంటే అది శబాష్. వాళ్ళు అనాలా శబాష్ అని? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే శబాష్ అంటే దానికి ఒక బ్యానర్ ఐటమ్ పెడితే అది కాదు. ఒక వార్తాపత్రికగా ఇది ఈ శబాష్ మనం కూడా శబాష్ అంటాం కాదు. ప్రజలు ఏం అడుగుతున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, హామీలపైన ఏం మాట్లాడుకుంటున్నారు, రాష్ట్రం ఎడిపోతుంది, రియల్ ఎస్టేట్ రంగము పరిస్థితి ఏంది తెలంగాణలో, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, దానివల్ల మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుదేలవుతుంది, ఈ అంశాలపైన కదా మాట్లాడాల్సింది. ఏం డిస్కస్ చేశారని, ఏం శబాష్ అన్నారని మీరు ఎక్కడ పోయి చూశారు? శబాష్ అన్నట్లు ఎవరు చెప్పారు? ఏబిఎన్ పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్కి. అంటే వీళ్ళు మోసే కార్యక్రమం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్నో పైకి లేపే కార్యక్రమం, దాన్ని కాపాడే ప్రయత్నం కోసం రాసిన వార్తలు ఎక్కువ ఉంది ఈ హెడ్డింగ్ వెనక ఉన్న ఎజెండా. దాంట్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల పాటు పనిచేసి ఉండొచ్చు, పని చేయలేదంటే మొత్తానికి వ్యతిరేకత ఉందంటలే. మొత్తం శబాష్ అనేంత మంచిగా లేదు, పూర్తిగా వరస్ట్ అనేంత పరిస్థితి లేదు. అది కదా మనం రాయాల్సింది, మనం మాట్లాడాల్సింది. డైరెక్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరుపుతున్న మీటింగ్లో కూర్చొని ఎన్నట్టుగా రాసిండు ఆయన. శబాష్ అన్నారు, అయిపోయిందని చెప్పి. అనాల్సింది ఇక్కడున్న నిరుద్యోగులు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న మహిళలు. కానీ ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం సాక్షి పేపర్లో దీనిపైనే వాళ్ళు ఒక వార్త రాశారు. ఇగో ఇది, అవి ఫ్లవర్స్ కావు ఫైరు, కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29%, బీజేపీ 16% ఓట్లు సాధించాయి. జాతీయ ప్రాంతీయవాదాలతో జనంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి మంత్రంతో ఐక్యంగా వాటిని అడ్డుకోవాలి. పట్నంలో కమలం, పల్లెల్లో గులాబీ పార్టీలతో జాగ్రత్త అని చెప్పి కూడా హైకమాండ్ జాగ్రత్త చెప్పినారు. ఇది రాయలే. ఇది వాస్తవం, అది వాస్తవం అనేది మనం కంపేర్ చేసుకో. అంటే వార్తలు వెనుకున్న వాస్తవాలు, హెడ్డింగ్లు వెనుకున్న ఎజెండాలు ఏంటనేది సాక్షి పేపర్ ఏమో ఇది రాసింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఒక హెచ్చరిక చేసింది, జాగ్రత్త అని చెప్పింది, జాగ్రత్త చెబుతూ పంపింది. అంత ఈజీగా తీసుకోవద్దు గులాబీ పార్టీని, కమలం పార్టీని. గులాబీ పార్టీకి 29% ఓట్లు, కమలం పార్టీకి 16% ఓట్లు కలిపితే 45% అవుతుంది. ఈ 45% మనకు వచ్చిన 39% కంపేర్ చేసుకొని పరిపాలన చేయండి. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. ఆ 2 పార్టీలు రేపు జాతీయవాదం, ప్రాంతీయవాదంతో కలిసి వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గమనిస్తూ పరిపాలన చేయండి అని చెప్పింది. ఇంకొద్దిగా డెప్త్కి పోతే ప్రజల కోణంలో మాట్లాడారనేది కూడా ఒక లీక్ వచ్చింది. మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం కదా, ఏమైంది అని రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, అధిష్టానం అడిగినట్టు రేవంత్ రెడ్డిని. 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలైనవి, ఎన్ని అమలు కాలేదు, అమలు కాకపోతే ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేయట్లేదని కూడా అడిగారు. ఇది ప్రజల కోణం. ఇది ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు కోరుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2.5 సంవత్సరాల తర్వాత ఇంత దృష్టి పెట్టి పిలిచింది. మా గురించి, మాకు ఇచ్చిన హామీల గురించి ఏమైనా మాట్లాడిద్దని మహిళలు, 1 కోటి మంది మహిళలు ఎదురు చూశారు. దానికి సంబంధించిన అంశాన్ని రాహుల్ గాంధీ సృష్టించిండట. పెన్షన్ల పెంపుకు సంబంధించిన అంశాన్ని సృష్టించిండట. నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశాన్ని కూడా అడిగిండట. వీటితో పాటు రైతు రుణమాఫీ కూడా అడిగి ఉండాల్సింది. రైతు రుణమాఫీ, రైతు భరోసాలు జరుగుతున్న ల్యాప్సెస్ గురించి, ధరణి గురించి, భూభారతి గురించి కూడా అడిగి ఉండాలి అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది.
దాన్ని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులు ఎవరున్నా ఆయన దృష్టికి తీసుకుపోతే పోయేది. ఈ అంశాల్లో కూడా తెలంగాణ ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో, దాంతోపాటు నిరుద్యోగ భృతి విషయంలో, మహిళలకు ఇస్తున్న 2500 విషయంలో కొంత అసంతృప్తి ఉంది. దానిపైన కూడా మాట్లాడుంటే బాగుండేది. పెన్షన్ల పెంపు విషయంలో సరే, సన్నబియ్యం ఇస్తున్నారు, ఇంకా ఉచిత కరెంట్ ఇస్తున్నారు 200 యూనిట్ల వరకు. ఈ కొన్ని స్కీములు ఉన్నాయి, ప్రజలకు నేరుగా అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా ఇస్తున్న కొన్ని స్కీములు లబ్ధి పొందుతున్న ప్రజలు లబ్ధి పొందుతున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉందని అధిష్టానం గుర్తించాల్సి ఉండే. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ రెండింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పట్లే. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన గురించే చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడారు తప్ప మేము వచ్చిన తర్వాత ఈ సన్నబియ్యం ఇచ్చినాం, మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం అనే అంశాన్ని, రుణమాఫీ చేసినాం, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి, కీలకమైన అంశాలు, వాటిని చెప్పలేని పరిస్థితులు ఉంది. దీనిపైన అధిష్టానం ఆరాధించిందట. అది ఫ్లవర్స్ కావు, ఫైర్, అవి జాగ్రత్తగా ఉండాలని చెప్పి గులాబీని కమలాన్ని మాట్లాడారట. ఆంధ్రజ్యోతి లేదు శబాష్ అన్నారని ఇచ్చింది. శబాష్ అనాలన్నా అది శబాష్ అనాల్సింది, ఒకవేళ అనాల్సి ఉంటే తెలంగాణ ప్రజలు అనాలా, హెచ్చరించాల్సి ఉంటే తెలంగాణ ప్రజలతో పాటు హైకమాండ్ హెచ్చరించాలా, జాగ్రత్తలు చెప్పాల్సింది హైకమాండ్. ఆ చెప్పిన జాగ్రత్తల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే అది మంచిది తప్ప శబాష్ అన్న కాబట్టి అయిపోయింది, నువ్వు ఇక పని చేయకపోయినా పర్లేదు, నువ్వు తిరిగి వచ్చినా పర్లేదు అని చెప్పే విధంగా ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పట్ల జాగ్రత్తగా ఉంటట్టు మీడియా అలర్ట్ చేయాలి తప్ప. రైట్, మేలో పార్టీ పెట్టదట, సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెబుతుంది. మేలో ముహూర్తం, మంచి ముహూర్తం చూసుకొని మేలో పెడతారట. మేలో పెట్టి ఆమె పార్టీ పెడతానది బాగానే సంతోషం, ఆమె హక్కు. కానీ వారి హక్కు, దాంట్లో తప్పు పట్టాల్సిందే కవిత గారిని. కాకపోతే కొన్ని వారు మాట్లాడిన మాటల్లో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఫామ్ హౌస్లో జరిగింది. ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఫామ్ హౌస్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఒకవేళ పెడితే ప్రగతి భవన్లోనో ఫామ్ హౌస్లోనో క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు. వాళ్ళేమో ఫామ్ హౌస్లో పెడితే వీళ్ళు ఢిల్లీలో పెడుతున్నారు, ఇద్దరే అని చెప్పింది కవిత గారు. మరి అప్పుడు పెట్టిన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఎవరు, ఫామ్ హౌస్ ఎవరిది అనేది చెప్పట్లేదు మిమ్మల్ని. ఇక అది మరీ తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళ తెలియదా? మీరు 10 ఏళ్ళు అదే ఫామ్ హౌస్ పరిపాలన కోసం కదా తపన పడది. అదే ఫామ్ హౌస్ పరిపాలన అద్భుతం, బంగారు తెలంగాణ అని మీరు చెప్పలే మీ నోటితోనే. ఇంకోటి ఆమె చెప్పింది, నేను పార్టీ పెడతాం మేలో, కానీ సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అన్నారు. ఇక అక్కడే కవిత గారి రాజకీయం ఏందో అర్థమైపోయింది. కవిత గారి రాజకీయ పార్టీ, కవిత గారు చేసే రాజకీయం అంతా దేనికోసం చేస్తున్నట్టు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కోసం చేస్తున్నట్టు ఆమె చెప్పుకున్నారు. ఆమె అది చెప్పకుండా ఉండాల్సింది. వాస్తవంగా నిజంగా రాజకీయం కోసమే తెలంగాణ వ్యాప్తంగా ఆమె రాజకీయంగా బలపడటానికో, ఒక రాజకీయ పార్టీగా పునాది వేసుకోవడానికో చెప్తే, తెలంగాణ వ్యాప్తంగా నేను ఉంటా, తెలంగాణ వ్యాప్తంగా బలపడటానికి చూస్తా అని చెప్పుకుంటే పోయేది. పార్టీ పెట్టకముందే, పార్టీ ఎప్పుడు పెట్టిందో తెలియదు, ఏ పార్టీ తెలియకముందే నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తా అని చెప్పే ప్రయత్నం చేసిందంటే, మీరు కేవలం సిద్దిపేట కోసమే, హరీష్ రావు కోసమే పార్టీ పెడుతున్నారు, హరీష్ రావు కోసమే రాజకీయం చేస్తున్నట్టు మీకు మీరే చెప్పుకున్నారు. ఇది ఒక రాంగు ఇండికేషన్ పోద్ది ప్రజల్లోకి. మీ స్థాయి కేవలం సిద్దిపేట కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తప్ప రాష్ట్రం మొత్తం రాజకీయం చేయడానికి చేసినట్లేదు. వారి ప్రకటన బట్టి అర్థమవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దట ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వారికి సరైన అధికారాలు, బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలట అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం. ఈ నెల 23 కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపినా కానీ విఫలమైందట. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు అని ఆలోచిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఈ ఆలోచన చేస్తే ఇంతకంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల ఉపయోగం ఏంది, వాళ్ళకి ఏం అధికారాలు అనేది సెకండరీ. లేవు, వాస్తవం. ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా అధికారాలు లేవు, ప్రత్యేకంగా నిధులు లేవు. ఆ వ్యవస్థను తొలగించాలంటే అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు. అది కేంద్రంలో పంచాయతీరాజ్ యాక్ట్లో చట్టంలో మార్పు తేవాలి.
ఆ మార్పు కోసం గతంలో బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది, విఫలమయ్యారు. చాలా రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి, విఫలమయ్యాది. మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు తెస్తాడు అని ఒక చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికిపోతుందా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి జంకుతుందని ఒక రాంగ్ ఇండికేషన్ వచ్చే ఈ తెలివి తక్కువ వార్తను లీక్ చేశారు వీళ్ళు. నిజంగా ఆ చర్చ ఉంటే అది ఉందని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రైతు భరోసా పైన సంచలనమైన కామెంట్ చేశారు. రైతు భరోసా ఎన్నికలైన మరుక్షణమే రిలీజ్ చేస్తామన్నారు. 10,000 కోట్లు రెడీగా పెట్టినామన్నారు. 9,000 కోట్లు రెడీగా ఉన్నాయి ఖజానాలో. ఫిబ్రవరి 10వ తారీఖే జమ అయినాయి ఆర్బీఐ నుంచి. ఫిబ్రవరి 10 పోయింది, ఫిబ్రవరి 20 వచ్చింది, 10 రోజులైంది, ఎలక్షన్లు అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, చైర్మన్లు కూడా ఎన్నికయ్యారు. దాని గురించి ఊసలేదు. ఎందుకంటే దీనికోసం వెయిట్ చేస్తారు ఆయన. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏంటి, పెట్టాలా పెట్టొద్దా, పెడితే దానికి అనుగుణంగా రైతు భరోసా ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఈ లోపే ఇది ఒకటి లీక్ అయింది. ఇది లీక్ అయిందంటే రైతు భరోసా పైన కూడా నీళ్ళు గమ్ముకున్నట్టే. ఇప్పట్లో లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీకి రైతు భరోసాకి లింక్ ఉంది. ఆ లింకు బయటపడితే తప్ప ఇది ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ రద్దు అనేది అయితే లీక్ చేశారు. నిజంగా ఇది వాస్తవం అయితే ఇట్లా అదంతా ఒక వృధా ప్రయత్నం అయింది. జిహెచ్ఎంసీ విభజన సరికాదు, మున్సిపల్ సరిహద్దుల మార్పు చట్టవిరుద్ధం, జీవో నెంబర్ 55 రద్దు చేయాలంటే హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. జిహెచ్ఎంసీ విభజన సరికాదు, 300 వార్డులు చేశారు, కొన్ని విలీనం చేశారు పక్కనున్న మున్సిపాలిటీలన్నింటినీ. దాదాపు 29 మున్సిపాలిటీలు అనుకుంటా, 7 కార్పొరేషన్లు మొత్తాన్ని విలీనం చేసుకున్నారు జిహెచ్ఎంసీలో. దాన్ని 3 భాగాలుగా చేస్తున్నారు. విలీనం చేసి మళ్ళీ విభజన చేస్తున్నారు. 100 వార్డులకు ఒక కార్పొరేషన్, 100 వార్డులకు ఒక కార్పొరేషన్ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తాను, ఎవరు ముందుకు పోని పరిస్థితి. కానీ ఒక వ్యక్తి పిటిషన్ వేసింది నేను హైకోర్టులో. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. అసలు జనగణన ఉంది ఇప్పుడు. ఆ జనగణన తలకి విభజన ఏంటి అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇది ఒక రకంగా ఇక జిహెచ్ఎంసీ విభజన అనేది త్రిశంకు స్వర్గంలో పడ్డట్టే అనిపిస్తుంది. రేపో మాపో నాకు తెలిసి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఆ కేసులో. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వ్యక్తి, వాళ్ళ మనుషులు ఆయన ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటారంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ హౌస్ మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిండు. ఎవరికి చెప్పి విభజన చేస్తున్నారు, ఎవరి ఒపీనియన్ తీసుకున్నారు, ఆ విభజన తాలూకా ఎఫెక్ట్ అయ్యే ప్రజల ఒపీనియన్ ఎక్కడైనా తీసుకున్నారా? తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు విభజన చేస్తే ప్రజలు ఏం కావాలి, ఆ వార్డులో ఉన్న ప్రజలు ఏం కావాలి, అసలు వార్డు విభజనకి ఏమైనా హేతుబద్ధీకరణ ఉందా, ఏ నామ్స్ పాటించారు, ఏసీ రూమ్లో కూర్చొని మ్యాప్ దగ్గర పెట్టుకొని మ్యాప్ పెట్టి స్కేల్ పెట్టి కొలతలేసి చేస్తే అక్కడ అసలు ఆ ప్రజల ఒపీనియన్ ఏంది, ప్రజలు ఎంతమంది ఉండరు, ఏ వార్డులో ఎన్ని వేల మంది ఓటర్స్ ఉండాలి, ఏది లేకుండా అడ్డగోలుగా అడ్డందిడ్డంగా విభజన చేశారు, ఇది తప్పు అని చెప్పి ఆయన ప్రకటించాడు. అట్ ద సేమ్ టైం అదే పద్ధతిలో ఈరోజు పిటిషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు పొలిటికల్ పార్టీ నాయకులు ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది, ప్రజా సంఘాలు ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది, ప్రజలు ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ కేసు చాలా పెద్దదయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇది విభజనకు సంబంధించి జిహెచ్ఎంసీ విభజన సరికాదు అనే అంశం పైన కేసు. 70,000 కోట్లు ట్యాక్స్ ఎగవేత చేశారట. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లో గుర్తింపు, బిల్డింగ్ సాఫ్ట్వేర్లోని ఫీచర్ సాయంతో భారీ స్కామ్, ఆదాయం చెప్పుకుండా బిల్డింగ్ డేటా డిలీటు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు వెలుగులోకి. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో పలువురు వ్యాపారుల నిర్వాకం. 70,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 70,000 కోట్ల పన్ను ట్యాక్స్ ఎగవేశారట. అంటే బెంగళూరు, హైదరాబాదు ఇట్లాంటి మద్రాసు అంటే చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, ఆ రెస్టారెంట్లో వాళ్ళు అమ్మే ప్రతి ఫుడ్కి మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు. జిఎస్టీ పేరుతో అక్కడ పడుద్ది మన బిల్లులోనే. మనం తింటే రెస్టారెంట్లో ఫుడ్ తిని బయటకు వచ్చేటప్పుడు బిల్లు కట్టేటప్పుడు అందులో ఉంటుంది. అదంతా ప్రభుత్వానికి చేరట్లేదట. అక్కడ మనకి ఇచ్చే బిల్లులో ట్యాక్స్ వసూలు చేస్తారు. ప్రభుత్వానికి సబ్మిట్ చేసే బిల్స్లో ఈ బిల్స్ ఉండవు, మొత్తం డిలీట్ చేశారట. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బయటపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా ఆ రెస్టారెంట్ ఉన్న బిల్డింగ్లో వాడుతున్న సాఫ్ట్వేరు, ఆ సాఫ్ట్వేర్ ద్వారాగా అసలు వాళ్ళు యాక్చువల్గా వాస్తవంగా చేసే బిజినెస్ ఎంత అని కనిపెట్టారు. ఆ బిజినెస్కి అనుగుణంగా నిజంగానే ట్యాక్స్ కట్టాలి అంటే 70,000 కోట్లు ఎగ్గొట్టారట రెస్టారెంట్లు. అంటే ఏ స్థాయిలో జిఎస్టీ వచ్చినా, సాఫ్ట్వేర్ వచ్చినా, ఏఐ వచ్చినా, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా దొంగ తీరునే ఉంటుంది. అంటే మనకు బయటపడబట్టి తెలిసింది. అసలు బయటపడని బిజినెస్లు ఎన్ని ఉన్నాయి, ఎంత ట్యాక్స్ లేకొడతారు. కేవలం హోటళ్ళు రెస్టారెంట్లోనే 70,000 కోట్ల పన్ను ఎగ్గొట్టే పరిస్థితి ఉందంటే
ఇక పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల ట్యాక్స్లు ఎగ్గొడతాయి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అదే ఒక పేదోడు అగ్గిపేట కొంటే 50 పైసలు 1 రూపీ ఉంటే దానిపైన కూడా ట్యాక్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అక్కడ ఎక్కడ ఎగ్జామ్షన్ లేదు, ముక్కు పిండి వసూలు చేస్తారు. కానీ ఒక పేదోడు ఒక టూత్ పేస్ట్ కొనుక్కుంటే దానిపైన, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే దానిపైన, ఒక పాల ప్యాకెట్ కొనుక్కుంటే దానిపైన ట్యాక్స్ ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇట్లాంటి బడాబాబులు, పెద్దోళ్ళు, వ్యాపారాలు ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు దానికోసం ఒక టీంను పెట్టుకుంటారు ఎట్లా దొంగతనం చేయాలని చెప్పి. ఇది మనం పదే పదే ఇప్పుడు ఢిల్లీలో ఏఐ సమితి అనేది అవుతుంది. ఈ సమితులన్నీ ప్రజలకి ఇట్లాంటి ఎగ్గొట్టేటోళ్ళకి వాళ్ళకి చెక్ పెట్టి ప్రజలకు మేలు చేసే విధంగా, రాష్ట్రానికి ప్రభుత్వాలకి దేశానికి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. ఇది దిశకు సంబంధించి. ఇదే జోస్తో పనిచేయండి, సీఎం మంత్రులకు అధిష్టాన అభినందన. కరీంనగర్ ఫలితం గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేతలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని పత్రికలు వార్తలు చూస్తుంటే శభాష్ అన్నారని, ఆంధ్రజ్యోతి, ఈనాడేం ఇదే జోస్తో పనిచేయండి అని. ఇప్పుడు శభాష్ అంటానే ఢిల్లీ దాకా వీళ్ళందరూ వెళ్తారు. ఎవడన్నా కొంచెమన్నా లాజిక్ ఉండాలిగా. మొత్తం క్యాబినెట్ని, ముఖ్య నాయకుల్ని, పీసీసీని, మాజీలని అందరిని పిలిచి శభాష్ అనడానికి అక్కడి నుంచి ఒక సందేశం ఇవ్వచ్చు కదా. నిజంగానే శభాష్ అయితే శభాష్ అంటానికి ఢిల్లీ దాకా పిలవరు, క్లాస్ బీగడానికి పిలుస్తారు. సరే క్లాస్ బీ కింద బయటికి చెప్పకపోతే చెప్పారు. మరీ ఇక అసలు అక్కడ ఆకాశానికి ఎత్తేసే కార్యక్రమం పేపర్లో, టీవీ ఛానల్ చేస్తే ప్రజలు ఏం కావాలో, ప్రజల గురించి ఎవరు మాట్లాడాలా? ప్రజలకున్న సమస్యలు ఏంది? ఈరోజు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్య ఏంది? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? ధరణి పేరుతోని, భూభారత పేరుతోని ఈరోజు కూడా రైతులు కాళ్ళ చెప్పులు అరిగే వరకు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. దాన్ని పరిష్కరించేటోడు లేడు. రైతు రుణమాఫీ పేరుతోని జీవో ఇస్తే దాన్ని అమలు కావట్లే కొంతమందికి, దాన్ని మాట్లాడేటోడు లేడు. అనేక అంశాలు ఈరోజు ఉన్నాయి. యూరియా కోసం లైన్లు నిలబడితే లైన్ల పైన లాఠీ చార్జ్ చేస్తే అది శభాష. ఎట్లా శభాష ఇది? ఒకవైపు హైడ్రా పేరుతోని పేద ప్రజల ఇళ్లపైన దాడులు చేస్తుంటే అది శభాష. మూసీ రివర్ బెడ్ పేరుతోని పేద ప్రజలుని మొత్తాన్ని ఖాళీ చేసే కార్యక్రమం ఉంటే ఆ పేదల పక్షాన అసలు వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా రిలీఫ్ ఇవ్వాలనేది మాట్లాడాలి కదా. నిన్న ఒక మహిళ మాట్లాడింది చాలా అద్భుతంగా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అనుకోడా, మూసీ నిర్వాసిత బాధితులు అని చెప్పి. ఆమె ఒకటే సూటిగా అడిగింది ప్రభుత్వాన్ని, మేము ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోను అని చెప్పి మమ్మల్ని ఖాళీ చేపిస్తాను కదా, మాకు అన్ని ట్యాక్సులు పే చేస్తాను, ఇంటికి పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ అదే మమ్మల్ని ఖాళీ చేసిన ప్లేస్లో హై రైజ్ బిల్డింగ్లని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు 99 సంవత్సరాల లీజుకి. మాకు లేని బఫర్ జోన్, మాకున్న బఫర్ జోను, మాకున్న ఎఫ్టీఎల్ వాళ్ళకు వర్తించదా? మాకు బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్లోనే ఇళ్ళు ఉంటే ప్రమాదం అని చెప్పి మమ్మల్ని ఖాళీ చేపిస్తే ఇదే బఫర్ జోను, ఇదే ఎఫ్టీఎల్ ఆ హై రైజ్ బిల్డింగ్లు కట్టే వాళ్ళకి ప్రమాదం కాదా? హై రైజ్ బిల్డింగ్లకు లేని బఫర్ జోన్ మాకేంటి అని సూటిగా అడిగింది. ఇది సామాన్యుల ప్రశ్న, ఇది ప్రజల ప్రశ్న. దీనికి ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుత్వం చెప్పాలి సమాధానం. శభాషులు అనుకొని మీకు మీరే జబ్బలు జరుచుకుంటే కాదు. ఆమె అడిగింది మహిళ, రేపు ఇవ్వబోయే హైరైజ్ బిల్డింగ్లకి లీజుకి ఇస్తారట మొత్తం మూసీ రివర్ ఫ్రంట్ని, ఆ పక్కలేమటి మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కిరాయిలకి ఇస్తారట. వాళ్ళకు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ 99 సంవత్సరాల నామినల్ లీజుకి ఇస్తే ఆ లీజు నామినల్గా ఎంత ₹1-2 ఉంటుంది. అది పే చేస్తారు ప్రభుత్వానికి. వాడు హైరైజ్ బిల్డింగ్ కట్టుకుంటాడు, సాఫ్ట్వేర్ కంపెనీలకు కిరాయిలకి ఇస్తాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీంట్లో ప్రజలకు వచ్చేది లేదు, ప్రభుత్వానికి వచ్చేది లేదు. ప్రైవేట్ కంపెనీలు బాగుపడతాయి. దీనికి ఏం చెప్తున్నారు? మూసీని శుద్ధి చేయొద్దా? శుద్ధి చేయొద్దని ఎవరన్నా? శుద్ధి చేయొద్దా? శుద్ధి చేయడానికి మీరు వ్యతిరేకం అంటున్నారు. వ్యతిరేకం ఎవరు కాదు, శుద్ధి చేయండి. శుద్ధి చేసి ఆడ హైరైజ్ బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు శుద్ధి చేసి అక్కడ ఉన్న వాళ్ళని అట్లే ఉంచండి, అక్కడ ప్రజలు అక్కడే ఉండి శుద్ధి చేయండి, తప్పే ఉంది అనేది ప్రజల కోణం. ప్రజలు మాట్లాడుతుంది. మేము చిన్న చిన్న బిల్డింగ్లకే బఫర్ జోన్లో కట్టొద్దు అన్నాక హైరైజ్ బిల్డింగ్ ఎట్లా కడతారు? ఇటువంటి అంశాలను కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడాల్సింది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల బాధ ఏంటి అని కూడా శభాషాన్ని పంపించారని ఈనాడు పేపరు ఒక వార్తని రాసింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.